హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గాయ్స్, ఈ వీడియోలో నేను ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ అనే మానవ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ సోలో లెవెలింగ్ లాగా. దీని స్టోరీ కూడా అట్లానే ఉంటుంది. సో అందుకే ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీకంతా కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గాయ్స్, మన మెయిన్ క్యారెక్టర్ పేరు గ్రే. అండ్ గ్రే ఒక కింగ్, ఒక ఫ్యూచరిస్టిక్ కింగ్డమ్ కి. అండ్ ఒక రోజు గ్రే తన రూమ్ లో ఒంటరిగా ఉంటాడు. తన సిటీని చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే గ్రేకి తన బాడీ హెవీగా అనిపిస్తుంది. దాంతో గ్రే బెడ్ మీద పంటాడు టు రెస్ట్. బట్ అప్పుడే గ్రే చనిపోతాడు, అంటే ఎవరో తనని మర్డర్ చేశారు. అండ్ గ్రే ఒక కింగ్ కదా, దానివల్ల తనకి చాలా మంది ఎనిమిస్ కూడా ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా గ్రేని చంపుండొచ్చు. అండ్ ఈవెన్ గ్రేకి కూడా తెలియదు తను అసలు ఎలా చచ్చాడని. తను అనుకుంటాడు నాకు పాయిజన్ ఇచ్చారా లేదా అసాసినేట్ చేశారా అని. బట్ ఇప్పుడు ఎంత ఆలోచించినా ఎలాంటి లాభం లేదు కదా, గ్రే ఇంకా చనిపోయాడు. బట్ అప్పుడే గ్రే వేరొక వరల్డ్కి రీఇన్కార్నేట్ అవుతాడు, అంటే తను వేరొక వరల్డ్లో మళ్ళీ పుడతాడు. తన పేరెంట్స్ పేరు అలైస్ అండ్ రెనాల్డ్స్. అలా వచ్చాక గ్రేకి తన పాత లైఫ్ మెమరీస్ అన్ని కూడా గుర్తుంటాయి. అండ్ ఇప్పుడు గ్రే పేరు ఆర్థర్, అంటే తన పేరెంట్స్ పెట్టారు ఈ పేరు. సో అందుకే మనం ఇప్పుడు నుంచి గ్రేని ఆర్థర్ అని పిలుద్దాం. అండ్ గైస్, ఆర్థర్ ముందు ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి కింగ్ కదా, బట్ ఇప్పుడు తన ఒక పీరియాడిక్ వరల్డ్కి రీఇన్కార్నేట్ అయ్యాడు, అంటే పాతకాలం లాంటి వరల్డ్కి రీఇన్కార్నేట్ అయ్యాడు తను. అండ్ ఈ వరల్డ్ మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఆల్సో పీపుల్ వెపన్స్ పట్టుకొని తిరుగుతుంటారు. అండ్ మన ఆథర్కి ఈ వరల్డ్ గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. అండ్ ఆల్సో గైస్, ఆథర్కి ఈ వరల్డ్ ఒక లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అఫ్కోర్స్ తను పెద్దగానక మాట్లాడగలుగుతాడు కూడా. అండ్ ఒకరోజు రే గాడు ఆథర్ని పట్టుకొని ఆడుకుంటాడు. అండ్ ఆథర్ని తిప్పుతూ ఉంటాడు ఎత్తుకొని. బట్ ఆథర్కి దెబ్బ తగిలేస్తుంది ఆ తిప్పుల్లో. దాంతో ఆథర్ ఏడుస్తాడు. దాంతో ఎలైస్ ఆథర్ని హీల్ చేస్తుంది యూజింగ్ హీలింగ్ మ్యాజిక్. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఆథర్ మ్యాజిక్ ని చూడటం. సో దీనివల్ల ఆథర్కి క్యూరియాసిటీ వచ్చేస్తుంది, అండ్ తనకి ఈ వరల్డ్ గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. అండ్ అలా కొన్ని రోజులు అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఆథరు క్రౌడ్ చేయగలుగుతాడు. అండ్ దీంతో ఆథరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అండ్ ఇంతకన్నా ప్రౌడ్ తను కింగ్ ఉన్నప్పుడు కూడా ఫీల్ అవ్వలేదంట. అంతగానం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ఆథరు జస్ట్ ఇప్పుడు క్రౌడ్ చేయడంతో. అండ్ అట్లా క్రౌడ్ చేసుకుంటూ ఆథరు అద్దం దగ్గరికి పోతాడు. అండ్ తను ఫస్ట్ టైం చూసుకుంటాడు. అండ్ అఫ్కోర్స్ తను చాలా క్యూట్గా అండ్ అడరబుల్గా ఉంటాడు కాబట్టి ఆథర్ అనుకుంటాడు వాచ్ అవుట్ ఫ్యూచర్ లేడీస్ అని. దాని తర్వాత ఎలైస్ ఆథర్ని పడుకోబెడుతుంది. అండ్ తను వెళ్ళిపోతుంది. బట్ ఆథర్ పడుకోడు, తన బుక్స్ నా రూమ్లోకి పోతాడు టు లర్న్ అబౌట్ దిస్ వరల్డ్. అన్నప్పుడు మనకి ఈ వరల్డ్ గురించి తెలుస్తుంది. సో ఆథర్ డికాథెన్ అనే కాంటినెంట్లో పుట్టాడు. అండ్ ఈ కాంటినెంట్లో 3 కింగ్డమ్స్ ఉన్నాయి. సో ఒక ఎలెనార్ అనే కింగ్డమ్ ఉంటుంది. సో ఇది ఎల్వ్స్ యొక్క కింగ్డమ్. అండ్ ఇది డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద్వార్వ్, DARV, ఇది డ్వార్స్ ఒక కింగ్డమ్. అండ్ ఈ కింగ్డమ్ డీప్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాపిన్, ఇది హ్యూమన్స్ కింగ్డమ్. అండ్ దీంట్లోనే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ కింగ్డమ్స్ అన్నిటికీ కూడా కింగ్స్ అండ్ క్యూన్స్ ఉంటారు. అండ్ ఈ కింగ్స్ అండ్ క్యూన్స్ ఫ్యామిలీ అనే పవర్ పాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో నేను ముందు చెప్పాను కదా, ఈ వరల్డ్ అంత డెవలప్డ్ కాదు కంపేర్ టు ఆథర్స్ ఓల్డ్ వరల్డ్ అని. అండ్ ఈ వరల్డ్లో ఎందుకు ఎక్కువ డెవలప్మెంట్ అవ్వలేదంటే బికాస్ ఆఫ్ మ్యాజిక్. ఎందుకంటే మ్యాజిక్ ఏ పనినైనా సరే ఈజీగా చేయగలదు కదా, అందుకే ఈ వరల్డ్లో డెవలప్మెంట్ అవ్వలేదు. అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ పెరగలేదు. అండ్ తర్వాత ఆథర్ మ్యాజిక్ కి సంబంధించిన బుక్ ని చదువుతాడు. సో యాక్చువల్గా అయితే ఆథర్ ఓల్డ్ వరల్డ్ లో కీ అనే లైఫ్ ఫోర్స్ ఉన్నది. అండ్ ఆ కీని యూజ్ చేసి పీపుల్ వాళ్ళ బాడీస్ని అండ్ వెపన్స్ని స్ట్రెంథెన్ చేసుకునేవారు త్రూ ట్రైనింగ్. సో కీ లాగానే ఈ వరల్డ్లో మానా అనే లైఫ్ ఫోర్స్ ఉంటుంది. బట్ కీ అనేది ఒక పర్సన్ లోపల ఉంటుంది. బట్ అదే మానా అనేది మొత్తం సరౌండింగ్స్లో ఉంటుంది అరౌండ్ ద పీపుల్. బట్ మానాని ఎవరు పడితే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. 100 చిల్డ్రన్స్లో ఓన్లీ ఒక్కడు మాత్రమే మానాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. అది కూడా జెనెటికల్లీ వాడికి వస్తుంది. ఎవరికి పడితే వాడికి రాదు మానాన్ని కంట్రోల్ చేసే పవరు. అండ్ అఫ్కోర్స్ మానాన్ని వేరే వేస్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఆర్ 2 మోస్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ యూజింగ్ మానా, అండ్ దే ఆర్ ఆగ్మెంటింగ్ అండ్ కాంజరింగ్. సో ఆగ్మెంటర్స్ వాళ్ళ బాడీని ఎన్హాన్స్ చేసుకుంటారు మానాతో. దాంతో వాళ్ళకి ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, డిఫెన్స్ అండ్ ఎజిలిటీ వస్తుంది. బట్ కాకపోతే వాళ్ళు లాంగ్ రేంజ్ ఫైట్లో ఏం పీకలేరు. వాళ్ళ స్పెషాలిటీ ఓన్లీ షార్ట్ రేంజ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంజరర్స్. వీళ్ళు వాళ్ళ మానాని అవుట్ సైడ్ వరల్డ్ లోకి ఎమిట్ చేస్తారు. అండ్ అట్లా వాళ్ళు సరౌండింగ్స్ ని కంట్రోల్ చేయగలుగుతారు. బట్ కాకపోతే వీళ్ళు వాళ్ళ మానా కొరికి అవుట్ సైడ్ మానాతో సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి టు ఫార్మ్ ఏ స్పెల్. అండ్ అట్లా వాళ్ళు ఐస్ మ్యాజిక్ ని అండ్ ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేయగలుగుతారు. బట్ కాకపోతే ఇంకొక మెథడ్ కూడా ఉంది టు యూజ్ మానా. వాళ్ళని డీవియన్స్ అని పిలుస్తారు. అండ్ వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెల్స్ ని యూజ్ చేయగలుగుతారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆథర్ వాళ్ళ మమ్ ఎలైస్.
తను హీలింగ్ మ్యాజిక్ యూజ్ చేయగలుగుతుంది కదా. అండ్ ఒక పిల్లోళ్ళ మ్యాజిక్ అవేకనింగ్ ఎప్పుడు అవుతుందో తెలుసా, వాడి టీనేజ్ ఇయర్స్ లో. అప్పుడు వాళ్ళ మానా కోర్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ మానా కోర్ అనేది కీ సెంటర్ లాగానే సిమిలర్ గా అనిపిస్తుంది ఆథర్ కి. సో ఒక కీ సెంటర్ ని ఫార్మ్ చేయాలంటే మెడిటేట్ చేయాలి అండ్ ఒక పర్సన్ బాడీలో ఉన్న కీ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని కూడా సెండ్ చేయాలి అండ్ అన్నిటిని ఒక ప్లేస్ లో గ్యాదర్ చేయాలి అండ్ ఒక సింగిల్ ఫ్రాగ్మెంట్ పీస్ లాగా చేయాలి. అప్పుడు కీ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా ఎక్కడ చేస్తారు ఆథర్ ఓల్డ్ వరల్డ్ లో. సో ఆ సేమ్ టెక్నిక్ ఆథర్ ఇక్కడ కూడా చేద్దామని అనుకుంటాడు అండ్ మానా కొన్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తాడు అండ్ అది వర్క్ కూడా అవుతుంది. బట్ అప్పుడే ఎలైస్ వచ్చి ఆథర్ ని పట్టేసుకుంటది అండ్ ఆథర్ ని మెడిటేట్ చేయనియదు. అండ్ అట్లా 2 years అయిపోతాయి అండ్ ఆథర్ ఇప్పుడు నడవగలుగుతాడు అండ్ ఎలైస్ కి అనిపిస్తూ ఉంటది ఆథర్ పెద్దగా అయినాక ఒక అడ్వెంచరర్ అవుతాడని. ఎందుకంటే ఆథర్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ మ్యాజిక్ మీద, స్పోర్ట్స్ మీద అండ్ ఆర్మర్స్ మీద ఉంటది కదా, అందుకే ఎలైస్ కి అట్లా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆథర్ రేగాడ్ని కూడా గమనిస్తాడు అండ్ రేగాడ్ ఒక ఆర్గ్యుమెంటరు అండ్ రేగాడు కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేసి చాంటింగ్స్ చేస్తాడు. దాంతో వాడు రాక్స్ ని ఫ్లోట్ చేయగలుగుతాడు. దాంతో ఆథర్ సర్ప్రైజ్ అయిపోతాడు. బట్ రేగాడు ఆ రాక్స్ ని షూట్ చేయలేకపోతాడు. దాంతో ఆథర్ అనుకుంటాడు ఇంత బిల్డప్ దానిగా అని. అందుక రేగాడు అట్లనే ట్రైనింగ్ చేస్తుంటాడు అండ్ వాడు ఒక ట్రీని విరగొట్టేస్తాడు. దాంతో ఎలైస్ బయటకు పోతుంది చూడడానికి అండ్ ఛాన్స్ దొరకడంతో ఆథర్ మళ్ళీ మెడిటేట్ చేస్తాడు టు గ్యాదర్ ఆల్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మానా. బట్ ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అండ్ ఇలా చేయాలంటే బాడీ చాలా డెవలప్ అవ్వాలి. అందుకే యూజువల్లీ పిల్లల్లో మానా అవేకనింగ్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళ టీనేజ్ ఇయర్స్ లో. ఎందుకంటే అప్పుడు వాళ్ళ బాడీ డెవలప్ అవుతుంది కాబట్టి. బట్ ఈ 2 years లో ఆథర్ కూడా చాలా ట్రైన్ అయ్యాడు. తన బాడీని చాలా డెవలప్ చేసింది కాబట్టి ఆథర్ ఇప్పుడు జస్ట్ 2 years ఏజ్ లోనే ఆథర్ మానా సెంటర్ ని ఫామ్ చేయగలుగుతాడు బై గ్యాదరింగ్ ఆల్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మానా. దాంతో పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది అండ్ మొత్తం ఇల్లే డిస్ట్రాయ్ అయిపోద్ది అండ్ రే ఎలైస్ ని సేవ్ చేస్తాడు ఫ్రమ్ ద ఎక్స్ప్లోజన్. బట్ ఆథర్ లోపల ఉన్నాడు కదా, దాంతో రేగాడు పోతాడు టు సేవ్ ఆథర్. బట్ వాడు ఆథర్ ని చూసి షాక్ అయిపోతాడు అండ్ అప్పుడే ఎలైస్ కూడా వచ్చేస్తుంది అండ్ తను కూడా ఆథర్ ని చూసి షాక్ అయిపోద్ది. ఎందుకంటే ఆథర్ కి మ్యాజిక్ అవేకనింగ్ అయిపోయింది కదా, అది కూడా జస్ట్ 2 years ఏజ్ లోనే. అండ్ దాంతో ఆథర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ అప్పుడే తను తన కళ్ళు ఓపెన్ చేస్తాడు అండ్ అప్పుడే తను రియలైజ్ అవుతాడు తను వాళ్ళ ఇల్లుని డిస్ట్రాయ్ చేసిండని. అండ్ అలా ఇంకో ఇయర్ అయిపోద్ది. అంటే ఆథర్కి ఇప్పుడు 3 years వచ్చేసినాయి అనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఇల్లుని మళ్ళీ కట్టేసుకుంటూ అండ్ ఎలైస్ ఆథర్కి చదవడం అండ్ రాయడం నేర్పిస్తుంది అండ్ రేగాడ్ ఏమో ఆథర్కి బేసిక్ మ్యాజిక్ మ్యానిపులేషన్ అండ్ ఆగ్మెంటేషన్ నేర్పిస్తాడు అండ్ ఆల్సో ఆథర్ వర్కౌట్స్ కూడా చేస్తాడు అండ్ ఆల్సో రేగాడు ఆథర్కి స్పోర్ట్స్ మ్యాన్షిప్ కూడా నేర్పిస్తాడు. అండ్ ఆల్సో ఈ వరల్డ్ లో స్ట్రెంత్ అనేది మానా కోరక కలర్ తో మెజర్ చేస్తారు. స్టార్టింగ్ లో మానా కోర్ కలర్ బ్లాక్ కలర్ లో ఉంటది బికాస్ దీంట్లో బ్లడ్ అండ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి. అండ్ టైం గడిచే కొద్దీ కోర్ అనేది ప్యూర్ అవుతుంటది అండ్ ప్యూర్ అయ్యే కొద్దీ కోర్ ఒక కలర్ చేంజ్ అవుతూ ఉంటది. సో ఫస్ట్ కోర్ కలర్ బ్లాక్ కలర్ లో ఉంటది అండ్ నెక్స్ట్ రెడ్ అవుతుంది అండ్ తర్వాత ఆరెంజ్ అవుతుంది అండ్ తర్వాత ఎల్లో అండ్ తర్వాత సిల్వర్ అండ్ తర్వాత వైట్ అవుతుంది. అండ్ వైట్ అంటే చాలా ప్యూర్ అనే అర్థం అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్ అని కూడా అర్థం. అండ్ ఆల్సో ఈ ప్యూరింగ్ లో స్టేజెస్ కూడా ఉంటాయి. అంటే ఒక పర్సన్ డైరెక్ట్ గా ఒక కలర్ నుంచి ఇంకో కలర్ కి వెళ్ళిపోలేడు. వాడు వేరే కలర్ కి రీచ్ అవ్వాలంటే 3 stages ని దాటాలి. అండ్ అవేంటి డార్క్, సాలిడ్ అండ్ లైట్ స్టేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, వాడు రెడ్ కలర్ ర్యాంక్ లో ఉన్నాడు. సో వాడు డైరెక్ట్ గా ఆరెంజ్ ర్యాంక్ కి వెళ్ళిపోలేడు. వాడు ఫస్ట్ డార్క్ రెడ్ స్టేజ్ కి పోవాలి అండ్ తర్వాత సాలిడ్ రెడ్ కి పోవాలి అండ్ తర్వాత లైట్ రెడ్ కి పోవాలి. అప్పుడు వాడు డైరెక్ట్ గా ఆరెంజ్ ర్యాంక్ కి రీచ్ అవ్వచ్చు. అండ్ మానాకోర్ అనేది ఎంత లైట్ కలర్ లో ఉంటే అంత ప్యూర్ గా మానాకోర్ ఉన్నట్టు అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉన్నట్టు. అండ్ తర్వాత రేగాడ్ కి అనిపిస్తూ ఉంటది వాడు ఇంకా ఆథర్ కి ఏమీ టీచ్ చేయలేడని. ఎందుకంటే వాడికి వచ్చినంతా కూడా ఆల్రెడీ ఆథర్ కి వచ్చేసింది కదా అండ్ ఇంకా రేగాడ్ కి ఏం తెలియదు టు టీచ్ ఆథర్. సో దాంతో రేగాడు ఆథర్ ని సారాసిడ్ కి పంపిద్దామని అనుకుంటాడు తనని చదివిపోయడానికి. బట్ దీనికి ఎలైస్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆథర్ కి జస్ట్ 3 years మాత్రమే కదా, వాడిని ఒక్కడిని వేరే సిటీకి ఎలా పంపించగలరు, అది కూడా సపరేట్ గా. సో దాంతో రే అండ్ ఎలైస్ ఆర్గ్యూ చేసుకుంటారు. దాంతో రేగాడు ఆథర్ని అడుగుతాడు నీకు చదువుకోవాలని లేదా వేరే సిటీకి పోయి అని. దాంతో ఆథర్ అంటాడు అయితే మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా టు మీట్ ద టీచర్ అండ్ టు స్టే దేర్ అని అంటాడు. అండ్ ఇది మంచి ఐడియానే కదా. సో రే అండ్ ఎలైస్ కి కూడా ఇది మంచి ఐడియా అనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఇట్లనే చేద్దామని అనుకుంటారు అండ్ డిసైడ్ అవుతారు టు గో టు సైరస్ సిటీ. అది కూడా నెక్స్ట్ డేనే. ఎందుకంటే ఎలైస్ అండ్ రే కి అడ్వెంచరస్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సైరస్ సిటీకి పోతున్నారు. సో వాళ్ళతో పాటు మనల్ని కూడా పోదామని అనుకుంటారు. అండ్ వాళ్ళ పార్టీది నేమ్ ట్విన్ హార్న్స్ అండ్ వాళ్ళ పార్టీలో 2 కాంజరర్స్ అండ్ 3 ఆర్గ్యుమెంటర్స్ ఉన్నారు. సో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ కూడా చేశారు కదా త్రూ అవుట్ ద జర్నీ. సో అట్లా నెక్స్ట్ డే అవుతుంది అండ్ ట్విన్ హార్న్ పార్టీ మెంబర్స్ వస్తారు టు పికప్ ఆథర్, ఎలైస్ అండ్ రే. అండ్ మనకి ట్విన్ హార్న్ మెంబర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేపిస్తారు. సో ఫస్ట్ వచ్చేసి యాడమ్, వీడొక ఆర్గ్యుమెంటర్ అండ్ వీడి స్పెషాలిటీ స్పియర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ తిన ఒక కాంజరర్ అండ్ తన స్పెషాలిటీ విండ్ మ్యాజిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకర్ వీడొక కాంజరర్ అండ్ వీడి స్పెషాలిటీ ఎర్త్ మ్యాజిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాస్మిన్ తిన ఒక ఆగ్మెంటర్ అండ్ తన స్పెషాలిటీ డ్యూయల్ డాగర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెలెన్ తిన ఒక ఆగ్మెంటర్ అండ్ తన స్పెషాలిటీ మ్యాజిక్ ఆర్చరీ. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి బయలుదేరుతారు ఇంకా. అండ్ ఇట్లా ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది టు ద సైరస్ సిటీ. స్కాచ్ ఇది వీడియో ఎట్లుంది స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చే స్టోరీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేశాను. మీరు ఫినిష్ చేయకపోతే నేను పెట్టను. సో అందుకే ఫినిష్ చేసేయండి టార్గెట్ ని. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.